ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు. శాసనసభలో గవర్నర్ నజీర్ అహ్మద్ ప్రసంగిస్తుండగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 10 నిమిషాల పాటు అసెంబ్లీలో నినాదాలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చేశారు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి బయటకు వచ్చేశారు. అనంతరం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, వైసీపీకి నాయకుడు బొత్స సత్యనారాయణ ఏపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో అధికార పక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా విపక్షం ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న ఆయన ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి తమకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వాలని బొత్స డిమాండ్ చేశారు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ సర్కార్ నిద్రపోతుందన్నారు. రైతుల కష్టాలను చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నారు. ప్రజల కష్టాలను వివరించేందుకే తమకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తమ కార్యాచరణ ఉంటుందని బొత్స వెల్లడించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మందంతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందన్నారు చంద్రశేఖర్. ప్రతిపక్ష హోదా విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ఏపీ సర్కార్ వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.